హాయ్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వక్ఫ్ బోర్డు జీవో నెంబర్ 47 ఉపసంహరించుకుంది. దాంతో ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు రద్దయింది. సో ఈ విషయం చూసినట్టు చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే, ఓకే, ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు రద్దయిపోయింది, సో దేశంలో ఇది ఒక నాంది అని అనుకుంటా ఉన్నారు. అలాగే అన్ని చోట్ల కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తారా అన్న కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వంలోని మైనార్టీ శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇక్కడ వక్ఫ్ బోర్డు భూములను రక్షించడానికి గాను, ఆ మైనార్టీల హక్కులను రక్షించడానికి గాను మళ్ళీ భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం. సో ప్రస్తుతానికి దాని మీద కోర్టులో కేసు ఉంది. సో కోర్టు కూడా దాన్ని ఏమంటుందని క్రియాశీలకంగా లేకుండా చేసింది. కాబట్టి అది చాలా సమస్యతో కూడుకుంది, అది ప్రాపర్గా లేదు. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు రద్దు చేయడం జరిగింది. సో మళ్ళీ భవిష్యత్తులో దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారో వక్ఫ్ బోర్డులో ఉన్న లోపాలని, ఆ లోపాలు అన్ని చోట్ల కూడా బయటపడుతూ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మరి వక్ఫ్ బోర్డు రద్దు చేయటం అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ ప్లాన్లో భాగంగా జరుగుతుందా, లేకపోతే డైరెక్ట్గా ఓన్లీ ఆ సమస్యలు పరిష్కరించడానికి కోర్టులో విషయం ఉంది కాబట్టి, లేదా కోర్టులో కేసు ఉంది కాబట్టి దాన్ని తాత్కాలికంగా అక్కడున్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి మరి వాళ్ళకి మళ్ళీ ఇంకో జీవో రిలీజ్ ద్వారా మళ్ళీ వక్ఫ్ బోర్డు పునరుద్ధరిస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు ఏం కనిపిస్తూ ఉంది అంటే, వక్ఫ్ బోర్డు రద్దు చేయడానికి చాలామంది ఆనందపడుతూ ఉన్నారు. కానీ ఇది ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనుకుంటుందో అలాంటి రద్దును మాత్రం అనిపించటం లేదు. తాత్కాలికంగా కోర్టులో ఉంది కాబట్టి రద్దు చేయడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తారేమో అన్న అనుమానం కూడా ఉంది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు రద్దు చేయటం అనే విషయానికి నిజంగా ప్రభుత్వం పోగలిగితే మాత్రం ఒక పెద్ద అచీవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జరిగిందని మనం అనుకోవాల్సి ఉంటుంది. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.